రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి 11 ఏళ్లు గడిచిపోయాయి. ప్రభుత్వ ఆస్తుల విషయంలో విభజన చట్టంలోనే కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల సమస్యను 10 ఏళ్లలోపు పరిష్కరించుకోవాలని చట్టం క్లియర్ గా చెప్పింది. అందులో భాగంగానే పలు ఆస్తులు అప్పులు తేలిపోయాయి. 10 ఏళ్ల తర్వాత ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయని చెప్పడంతో సమస్య పరిష్కారమైంది. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం పేరుతో తెలంగాణలోని 7 మండలాలు 5 గ్రామాలను ఏపీలో కలిపేసింది. అందులో భద్రాచలం ఆలయ భూములున్న పురుషోత్తపట్నం ఏపీకి వెళ్లింది. ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉంది. భద్రాచలం శ్రీ సీతారామస్వామి చంద్రస్వామి ఆలయానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1350 ఎకరాల భూమి ఉంది. ఇందులో ఏపీలో 889 ఎకరాల భూమి అల్లూరు జిల్లా పురుషోత్తపట్నంలో ఉంది. ఇప్పటికే 750 ఎకరాల భూమి కబ్జాలకు గురైంది. మిగిలి ఉన్న 104 ఎకరాల్లో గోశాల, చెరువు, ఇతర అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న 25 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టడం, సిబ్బంది కూల్చివేయడం ఏడాదిన్నర కాలంగా నడుస్తోంది. ఈ వివాదం ఏపీ హైకోర్టుకు కూడా వెళ్లింది. దేవస్థానం భూములను అప్పగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయాన్ని ఈవో రమాదేవి అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులతో చర్చలు జరిపారు. ఈ నెల 6న ఆలయం భూమిలోకి వెళ్లిన ఈవో, ఏఈఓ, అర్చకులు, సిబ్బందిని అక్కడున్న రైతులు అడుక్కున్నారు. కబ్జాదారులు దాడి చేశారు. తోపులాటలో ఈవో సొమ్మసిల్లి పడిపోయారు. ఈ గొడవపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాముడి భూముల కబ్జా వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు కేటీఆర్. ఇదే ఇప్పుడు రాజకీయ మలుపు తీసుకుంటుంది. ఈ విషయంలో బీజేపీ తెలంగాణ చీఫ్ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. హిందూ కార్డుతో పనిచేస్తున్న బీజేపీ ఆలయం భూముల కబ్జా అయితే ఏం చేస్తుందని ప్రశ్నించారు కేటీఆర్. బీజేపీ చీఫ్ రామచంద్రరావు సైలెంట్ గా ఎందుకున్నారని, కబ్జాపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని సెటైర్లు వేస్తున్నారు. రాజకీయ రగడ ఎలా ఉన్నా భద్రాచలం రాముడి భూములకు కబ్జాల నుంచి విముక్తి ఎప్పుడు? రామయ్యకు దిక్కెవరు? చదవనా? రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో భద్రాచల రాముడి సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉందో, దేవుడేమో తెలంగాణలో ఉన్నాడు, దేవునికి సంబంధించినటువంటి భూములేమో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి, అల్లూరు జిల్లాలో. సో ఇట్లా నేపథ్యంలో దేవుడు ఒక దగ్గర ఉండి దేవునికి సంబంధించినటువంటి భూమి ఒక దగ్గర ఉండేసరికి, ఆ భూములు పక్క రాష్ట్రంలో ఉండేసరికి అక్కడటువంటి ప్రజలు, అక్కడటువంటి గ్రామస్తులు దాన్ని కబ్జాలు చేస్తూ వాటిలో కట్టడాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ హైకోర్టు కూడా దీనికి తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది ఆలయానికి సంబంధించినటువంటి భూములే, దీనిపైన ఎట్లాంటి కట్టడాలు కట్టొద్దు అన్నటువంటి తీర్పును గతంలో ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. బట్ అయినా కానీ అక్కడటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ భూములు మా భూములే అంటూ కూడా అక్కడ పక్క భవనాలను కూడా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలోనే మళ్ళొక్కసారి ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భద్రాచల రాముడి ఇష్యూ మళ్ళీ తెరపైకి వచ్చింది. సో ఇప్పటికే అంటే 10 ఏళ్లు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే ఇది రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని తేల్చుకోవచ్చు అని చెప్పినా కానీ, గతంలో మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్న, ఆ తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అక్కడన్నా కానీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. బట్ ఆ సమయంలో చాలా డిమాండ్స్ కూడా వినిపించాయి. 5 మండలాలు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రామాలన్నీ కూడా మళ్ళీ తెలంగాణలో కలపాలి. సో ఇవి దిక్కు లేకుండా పక్కన పడి ఉన్నాయని చెప్పేసి చాలా రోజుల నుంచి డిమాండ్ వినిపించాయి. బట్ అయినా కానీ ఈ 5 గ్రామాలను నిజానికి కలిపేటువంటి పరిస్థితి లేదా?
సో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోలేదా? సో 10 ఏళ్ల లోపే పరిష్కరించుకోవాలంటూ కూడా సో ఎప్పుడైతే రాష్ట్రం విభజించబడిందో సో అప్పుడే ఈ ప్రభుత్వ ఆస్తుల విషయంలో ఈ విభజన చట్టంలోనే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి కేంద్రం. సో 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల సమస్యల్ని 10 ఏళ్లలో పరిష్కరించాలని చెప్పినా కానీ ఇప్పటికీ అట్లాంటి దిశగా అడుగులు పడలేదు. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు అంటే భద్రాచల రాముడు భూములు పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి భూముల పైన అక్కడ కబ్జాలు చేస్తున్నారు, అక్కడ గ్రామస్తులు భవనాలు కడుతున్నారు అంటూ వచ్చినటువంటి ఆ సమాచారం మేరకు ఈవో రమాదేవి అక్కడికి వెళ్ళడం, సో అక్కడ తాను కోర్టు తీర్పు కాపీలను కూడా చూపించి ఇవి దేవుని భూములు అని చెప్పినా గానీ ఎక్కడ వాళ్ళు వినకుండా ఈవో పైన దాడి చేయడం మరొకసారి 2 రాష్ట్రాల మధ్య ఈ గ్రామాలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఇప్పుడు తెరపైకి వస్తోంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ఈ 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వీటిని అంటే ఇమ్మీడియట్ గా దీనిపైన చర్యలు తీసుకోవాలి. భద్రాచల పట్టణంలో అంతర్భాగంలో ఉన్నా గానీ ఏపీలో కలిసినటువంటి 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్నటువంటి డిమాండ్ మళ్ళీ ఒకసారి ప్రధానంగా తెరపైకి వస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా లేఖలు రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రతిపక్ష పార్టీలు లేదంటే ఎమ్మెల్సీ కవిత గానీ కేటీఆర్ కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశం సంబంధించి ఒక కరెస్పాండెంట్ ఖమ్మం నుంచి అందుబాటులో ఉన్నారు నవీన్. నవీన్, గుడ్ ఆఫ్టర్నూన్. సో భద్రాచల రాముడి వ్యవహారం ఇంతకాలం తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చాయి. అక్కడటువంటి భూములు ఏవైతే అంటే రాముడు దేవుడేమో తెలంగాణలో ఉన్నాడు, దేవునికి సంబంధించినటువంటి భూములు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఆ భూములు ఈ రోజు ఆక్రమణలకు గురవుతున్నాయి, అక్కడ పక్కా ఇండ్లు కట్టేస్తున్నారంటూ ఈవో పైన దాడి జరిగిన తర్వాత మళ్ళీ ఈ అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. సో ఎట్లా ఉండబోతుంది ఈ పరిస్థితిని ఎట్లా చూడొచ్చు నవీన్? ఏమైనా మళ్ళీ 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడేటువంటి పరిస్థితి చూడొచ్చా? ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కొన్ని మండలాలు అయితే ఆంధ్రప్రదేశ్ లో కలిపిన పరిస్థితి కాబట్టి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అంశాలు ఏదైతుందో తీసుకొని పూర్తి స్థాయి కూడా 2 రాష్ట్రాల విభజన జరిగేటప్పుడు కొన్ని మండలాలు అంటే గోదావరికి సంబంధించి పోలవరం కంటే ముందుకి గురవంటి ఏవైతే మండలాలు ఉన్నాయో ఆ మండలాలను మాత్రమే ఇటు ఆంధ్రప్రదేశ్ లో కలిపిన పరిస్థితి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కలిపినప్పుడు భద్రాచలానికి సంబంధించినటువంటి ఆలయ భూములు కూడా ఆ పరిధిలో ఉన్నాయి. అంటే భద్రాచలంలోనే అంతర్భాగంగా ఉన్నటువంటి 5 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో 5 పంచాయతీలకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆ 5 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అది ఏటపాక, కన్నయ్యగూడెం, అదేవిధంగా గుండాల, పిచ్చుకలపాడుతో పాటు పురుషోత్తపట్నం. అంటే పురుషోత్తపట్నంలోనే రాముడికి సంబంధించినటువంటి భూములు కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. దాదాపుగా ప్రస్తుతానికైతే అక్కడ ఆ ప్రాంతంలో అంటే మొత్తం ఏపీలో కలిపినటువంటి మన పంచాయతీలలో దాదాపుగా 1350 ఎకరాలు ఉండగా ఓన్లీ ఆ పురుషోత్తపట్నంలో దాదాపుగా 800 పై చిలుకు కూడా ఎకరాల భూములు అయితే అక్కడ ఉన్నట్టు పరిస్థితిగా పడుతుంది. అది క్రమంగా అంటే ఆ రాష్ట్ర విభజన అయిన తర్వాత క్రమంగా అయితే ఆ గత ప్రభుత్వం అంటే వైసీపీలో ఉన్నవంటి ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు ఉన్నవంటి ప్రభుత్వం వల్ల కానీ పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా కూడా ఆ ల్యాండ్ అయితే ఆక్యుపై చేసుకుంటూ వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఆ ల్యాండ్ కి సంబంధించి ఏదైతే ఉందో అంటే దేవుడికి సంబంధించి రాముడు భూములు ఎక్కడున్నా సరే, ఎందుకంటే వాస్తవానికి మనకి భూములు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏరే దగ్గర ఎక్కడ ఉన్నా సరే, ఏ స్టేట్ లో ఉన్నా సరే, ఏమైనా సరే ఆ భూములు మనకే వర్తిస్తాయి. కానీ ఇక్కడ భద్రాచలానికి సంబంధించినటువంటి ఆ రాములూరి భూములు మాత్రం పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు మనం అనుకుంటున్న కొన్ని ఏపీలో కలిసినటువంటి పంచాయతీలలో ఆ పంచాయతీలలో పూర్తి స్థాయిలో కూడా భూములు ఆక్యుపై చేస్తున్న పరిస్థితి కాబట్టి దాదాపుగా ఇప్పటికే 100,000 ఎకరాలు కూడా అక్కడ ఆక్యుపై చేశారు. ప్రధానంగా చూసుకుంటే పురుషోత్తపట్నానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో దాదాపుగా 900 పైచిలకు ఎకరాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఇప్పటికే పక్క భవనాలు నిర్మించారు. కొంతమంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఎకరాలు కూడా వాళ్ళ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ రాజకీయ సంబంధించినటువంటి ఆలోచన కూడా చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళతో చేతులు కలిపి అక్కడ ఉన్నటువంటి భూములు మొత్తం కూడా పక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతం మొత్తం రిజిస్ట్రేషన్ ఉండడంతో కూడా ఆ ప్రాంతాన్ని ఏదైతే ల్యాండ్స్ రాములూరి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో ఎవరు కూడా అడగరు అక్కడ. ఎందుకంటే ఈ ల్యాండ్స్ ఉన్నాయి, ఈ ల్యాండ్లు మాయని చెప్పి అడిగేటోళ్ళు కూడా లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో భద్రాచలానికి సంబంధించిన ఆ టెంపుల్ సంబంధించిన రామయ్య భూములు అవన్నీ కూడా అక్కడికి ఎవరైనా పోవాలంటే సంబంధించి ఆ ల్యాండ్లు కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఆలయానికి సంబంధించిన అధికారులు మాత్రం ఆలయానికి సంబంధించిన అక్కడ ఉన్నట్టు ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం పోయి ఆ భూముల సంరక్షణ చూసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి భూముల మీద ఆ అధికారులు అయితే ఇప్పుడైతే గుడిని ఏ విధంగా అయితే అధికారులు చూస్తున్నారో అదే విధంగా రామకి సంబంధించిన ఆస్తులు కూడా కాపాడాల్సిన బాధ్యత అధికారులకే ఉంటుంది. అయితే అక్కడ ఈ మధ్య కాలంలో దాదాపు చూసినట్లయితే గత ఏడాది కూడా అక్కడ కొంతమంది ఆక్యుపై చేసినప్పుడు ఆ ఆలయానికి సంబంధించిన ఈవో రమాదేవి వెళ్ళింది. అక్కడ పూర్తి స్థాయిలో కూడా కూల్చివేతలు కూడా చేశారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవోకి అంటే భద్రాచలం సంబంధించిన ఈవో రమాదేవికి సపోర్ట్ చేయట్లేదు, ఎవరు కూడా సహకరించట్లేదు అక్కడ. ఎందుకంటే పూర్తి స్థాయిలో మన స్టేట్ కాదు కాబట్టి అక్కడ పోయినప్పుడు వాళ్ళు సహకరించట్లేదు. అక్కడ ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళకి మాత్రమే ఈ భూములకు సంబంధించి ఆక్యుపై చేసిన వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా రమాదేవి అయితే ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే 2 రోజుల కిందట
జరిగినటువంటి ఏదైతే ల్యాండ్ కి సంబంధించి అక్కడ కొన్ని ఆక్యుపైలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళారో, రమాదేవి వెళ్ళినతో కూడా ఆమెపై అయితే దాడులు చేశారు. ప్రధానంగా దాడులు చేయడానికి కారణం ఏంటంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా వందలాది ఎకరాలకు మొత్తం కూడా ఇప్పటికే ఆక్యుపై అయిన పరిస్థితిగా పడుతుంది. ఆక్యుపై అయిన తర్వాత అక్కడ ఆలయ సంబంధించిన అధికారి రమాదేవితో పాటు ఆ తెలంగాణ సంబంధించిన భద్రాచలం పోలీసులను కూడా అక్కడ తీసుకెళ్లిన పరిస్థితిగా పడుతుంది. తీసుకెళ్లిన క్రమంలో రమాదేవిపై అయితే అక్కడ కొంతమంది ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళ దుండగులు మొత్తం కూడా ఆమెపై దాడి చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. దాడి చేస్తూనే లీగల్ గా చూసుకున్నా గానీ ఈ భూములు రాముడు భూములే అంటూ కూడా ఏపీ హైకోర్టే ఇచ్చింది తీర్పు. సో హైకోర్టు ఇచ్చిన తర్వాత కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి? అండ్ మోర్ ఓవర్ ఒక రాష్ట్రం అంటే భూములు రాముడి అయినా కానీ డిస్టెన్స్ చాలా తక్కువనే చెప్పాలి పురుషోత్తపట్నానికి భద్రాచలానికి. బట్ ఒక ఈవో అధికార గణంతో వెళ్ళినా కానీ అక్కడ ఈవో పైన దాడి చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అండ్ ఒక అధికారి వెళ్తే అక్కడ కనీసం పోలీస్ సపోర్ట్ కూడా ఉండకపోవడాన్ని ఎట్లా చూడాలి? అండ్ ఈ అంశం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. మీరు చెప్తున్నట్టు ఆల్మోస్ట్ 900 ఎకరాల వరకు రాముడి భూములు పురుషోత్తపట్నంలో ఉంటే, సో మన దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు 750 ఎకరాల వరకు కూడా ఇప్పటికే కబ్జా గురైంది. సో మిగిలినటువంటి 104 ఎకరాలు ఏవైతున్నాయో దాంట్లో కూడా కొన్ని గోశాలలు నిర్మించారు, చెరువుల నిర్మాణం ఉన్నాయి, ఇంకో 25 ఎకరాల్లో కొన్ని అక్రమ కట్టడాలు కూడా కట్టారంటూ కూడా ఇప్పటికే ఏపీ హైకోర్టు దీనిపైన సీరియస్ ఉంది. బట్ హైకోర్టు ప్రొసీజర్స్ ఉన్నా కానీ ఎందుకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది? దీనిపైన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? సో ఎట్లా చూడొచ్చు దీని పొలిటికల్ టర్న్ ఎట్లా తీసుకుంటోంది? రెండు రాష్ట్రాల సీఎంలు, అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు అన్నటువంటి బంధం ఉంది. తుమ్మల కూడా అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఏమైనా ఇనిషియేషన్ తీసుకొని ఈ పంచాయతీకి ఈ ప్రభుత్వాలైనా చెక్ పెట్టేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఈవో పైన దాడి తర్వాత? శ్రీకాంత్, మనం ఎందుకంటే రెండు ప్రభుత్వాలు కూర్చుంటే పని అయిపోదు. ఎందుకంటే ఇదంతా కూడా కేంద్రంతో ముడిపడిన పరిస్థితి కాబట్టి, ఎందుకంటే రాష్ట్ర విభజనలో భాగంగానే ఈ మండలాలు మొత్తం కూడా పంచాయతీలతో పాటు కొన్ని మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిసినాయి. ఈ విభజనలో కలిసినటువంటి ల్యాండ్స్ మళ్ళీ తీసుకోవాలన్నా, ఆ పంచాయతీని కనుక మళ్ళీ తెలంగాణలో కలపాలన్నా, ఆ భూముల్ని కనుక ఇక్కడికి రప్పియాలన్నా కానీ పూర్తి స్థాయి కూడా కేంద్రం జోక్యం చేసుకోవాలంటే ఇరు రాష్ట్రాలు అంటే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలి, చర్చించుకున్న తర్వాత ఇవి ఇద్దరు కూడా కేంద్రంలో తీసుకెళ్లాలి, కేంద్ర స్థాయిలో తీసుకెళ్లాలి. కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకొని ఆ పంచాయతీలు ఏదైతే 5 పంచాయతీల డిమాండ్ వస్తుందో 5 పంచాయతీలు, ఎందుకంటే ప్రస్తుతానికి మనం చూసుకుంటే భద్రాచలం టౌన్ మినహాయిస్తే టౌన్ నుంచి ఎటు చూస్తున్న 2-3 కిలోమీటర్ల నుంచి మొత్తం కూడా ఏపీలో కలిసిపోయింది. అదే భద్రాచలం అంతర్భాగంగా ఉన్నటువంటి కొన్ని పంచాయతీలే మొత్తం కూడా ఏపీలో కలిసిన పరిస్థితి కాబట్టి ఆ పంచాయతీలోనే రాముడికి సంబంధించిన భూములు ఉన్నాయి. అంటే రెండు ప్రభుత్వాలు కూర్చోవడమే కాదు, రెండు ప్రభుత్వాలు కూర్చున్న తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు అడగాలి. అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే అది వ్యక్తికి సంబంధించిన ల్యాండ్స్ కదా, భద్రాచలం సంబంధించిన టెంపుల్ ల్యాండ్స్, దేవుడికి సంబంధించిన ఆ దేవుడు ల్యాండ్స్ కాబట్టి అది ఎవరు కూడా కబ్జా చేయకూడదు. అయితే ఇప్పటికే చాలా మంది కూడా అక్కడ కబ్జా చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు అక్కడికి రావట్లేదు, ల్యాండ్స్ సంబంధించిన వ్యక్తులు ఎవరు రావట్లేదని చెప్పేసి కూడా దాదాపు 10 ఏళ్ల కంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల కాంచి కూడా ఈ ల్యాండ్ అయితే కబ్జాకు గురవుతున్న పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికైనా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చోవాలి, కేంద్రం కూడా వెంటనే స్పందించాలి. ఎందుకంటే అధికారులపై దాడులు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి ఇప్పటికే ఖండించిన పరిస్థితి కాబడుతుంది. ఆమెతో పాటు మరి కొంతమంది మంత్రులు ఖండించారు. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకులు కేటీఆర్, హరీష్ రావు లాంటి వ్యక్తులు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఈ 5 పంచాయతీలు మాత్రం భద్రాచలంలో ఖచ్చితంగా కలపాలి, దేవుడికి సంబంధించిన భూముల్ని కాపాడాలని చెప్పేసి కూడా అందరైతే కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. శ్రీకాంత్, రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి అంటే భద్రాచలం రాముల వారి భూములు 5 గ్రామ పంచాయతీలు ఏపీలో కలిసినటువంటి క్రమంలో పురుషోత్తమపట్నం ఏదైతే ఉందో, సో ప్రస్తుతానికి 5 గ్రామ పంచాయతీలు ఎడపాక, కన్నాయగూడెంతో పాటు గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం ఈ గ్రామాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కలవడం జరిగింది. సో అట్లా నేపథ్యంలో రాముడేమో తెలంగాణలో ఉంటే రాముడి భూములేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో భౌగోళికంగా తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ భూముల పంచాయతీ మొదటి నుంచి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం దీనిపైన కొట్లాడుతూనే ఉంది. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ భూములు ఆక్రమణకు గురవుతున్నాయంటూ కూడా ఈవో రమాదేవి ఆ భూములను పరిశీలించడానికి వెళ్తే అక్కడటువంటి గ్రామస్తులు దాడి చేసిన తర్వాత ఈ అంశం ఇంకా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పటికే కేటీఆర్ గానీ, కవిత గానీ అంశం పైన రెస్పాండ్ అవుతున్నారు. బీజేపీని ట్రిగర్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైట్, రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ గణేష్ మనతో పాటు అందుబాటులోకి వచ్చారు. గణేష్, గుడ్ ఆఫ్టర్నూన్. సో రాముడు ఒక దగ్గర, రాముడు భూములు ఒక దగ్గర ఉన్నాయి. ఆ భూములు కూడా అన్యక్రాంతం అవుతున్నాయి, ఆ భూములు కూడా కబ్జాలకు గురవుతున్నాయి. ఆ భూములను కాపాడే దిక్కు లేదా అంటూ ఇప్పుడు ఒక ప్రశ్న అయితే బలంగా వినిపిస్తోంది. సో ఇప్పటికే పోలవరం పేరుతోటి తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలతో పాటు
అటు 5 గ్రామాలు ఏవైతే భద్రాచల రాముడికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కలవడం జరిగింది. బట్ 5 గ్రామాలకు సంబంధించి మొదటి నుంచి చర్చ బలంగా నడుస్తోంది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇనిషియేట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది. సో కేంద్రం ముందుకెళ్తే పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందన్నది మనకు వినిపిస్తున్నటువంటి మాత్రం. సో వీటిని ఎట్లా చూడొచ్చు, ఏమైనా పరిష్కార మార్గం ఈ 5 గ్రామాలకు అంటే గ్రామాలు ఎట్లా ఉంచితే రాముడి భూములు ముఖ్యంగా మాట్లాడాల్సినటువంటి అంశం కలిసేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా గణేష్? ఈ అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్య పరిష్కారం కావాల్సినటువంటి అంశం. ఇప్పుడు తెలంగాణ దేవాదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మధ్య ఈ అంశం ముడిపడి ఉండడం జరిగింది. ఇదే క్రమంలో రెండు శాఖలు కూడా కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకున్నామంటే మధ్యలో కేంద్రం కూడా ఎంటర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 11 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రాల విభజన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ 5 గ్రామాలను 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు 4-5 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలోని 5 గ్రామాల ప్రజలు కలపాలని కోరుకుంటున్నటువంటి సందర్భంలో శ్రీరాముడి యొక్క భూముల అంశం వివాదంగా మారుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసాం 6వ తారీఖున ఈవో వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న పున్నమ్మ అనే మహిళతో పాటు స్థానిక గ్రామస్తులు ఈవోని అడ్డుకోవడం, తోపులారు జరగడం ఈ 2 రాష్ట్రాల మధ్య రాజకీయంగాను మరొక వివాదంగా మార్చినటువంటి సంఘటనగా మనం చూడొచ్చు. అయితే ఈ అంశం సీఎం చంద్రబాబు దృష్టిలో ఉండడం జరిగింది. ఆయన మాట్లాడుతున్నటువంటి చాలా సందర్భాల్లో పురుషోత్తపట్నం గురించి అక్కడ ఉన్నటువంటి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పినటువంటి సందర్భం చూసాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యకు పరిష్కారాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పంపకాలు పూర్తయినప్పటికీ కూడా ఈ అంశం కేంద్రం దృష్టిలో ఉండడంతో ఈ పురుషోత్తపట్నం కావచ్చు, గోండాల, అదేవిధంగా ఎటపాక, కన్నాయిగూడెం ఈ గ్రామాల ప్రజలైతే కొంత ఇబ్బందులకర పరిణామాలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలుగా విభజన అంటే ఏర్పడడం జరిగింది. అందులో పాడేరు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పాడేరు హెడ్ క్వార్టర్ కింద ఈ 5 గ్రామాలు రావడంతో వారి హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా 300 కిలోమీటర్ల వరకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. అయితే వీరంతా కూడా కొన్ని శతాబ్దాలుగా ఖమ్మం, భద్రాద్రి, అదేవిధంగా కొత్తగూడెం ఈ ప్రాంతాలకు ఎక్కువగా అటాచ్ అయ్యి ఉంటారు. నిత్యావసర సరుకులు కావచ్చు, లేదంటే హెల్త్ ప్రాబ్లం, విద్య, వైద్యం ఇవన్నీ కూడా వారికి అందాలంటే ఖచ్చితంగా భద్రాద్రి, ఖమ్మం, ఈ కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లోనే వారు ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. కానీ వారిని బలవంతంగా ఇటు ఆంధ్రప్రదేశ్ వైపుకు విభజన చేయడం పట్ల అన్ని గ్రామాల ప్రజలు 5 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది స్థానికంగా అనేక అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు నిరసనల ద్వారా, వంట వార్పుల ద్వారా తమ ఆవేదనను ప్రభుత్వాలకు వెళ్ళగట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడు కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపలేదు. కానీ ఇప్పుడు భద్రాద్రి రాముడి యొక్క భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి పలువురు ఈ భూములను ఆక్రమణకు గురి చేసి రాముడి యొక్క భూములను కాజేస్తున్నారన్న ఆరోపణలు రావడం, ఇదే అంశం మీద ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి సందర్భంలో ఏపీ హైకోర్టు కూడా దేవాదాయ భూములు శ్రీరాముడికి అంటే అధికార యంత్రాంగానికి అప్పచెప్పాలని చెప్పి తీర్పు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఈ విషయంలో తగ్గట్లేదు. ఎందుకంటే తమ తాత ముత్తాతల కాలం నుంచి కూడా మేము ఎక్కడే జీవిస్తూ ఉన్నాం, ఈ భూములు మేము కొనుక్కున్నాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి సందర్భం. ఇదే క్రమంలో ఈ 2 సమస్యలు కూడా అంటే అధికారులు చేయాల్సి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవట్లేదని తెలంగాణ దేవాదాయ శాఖ అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి సిచ్యువేషన్ లో కేసు కూడా నమోదు అవడం జరిగింది. ఇదే అంశం మీద స్థానికంగా ఉన్నటువంటి ఏఎస్పీ పంకజ్ మీనా ఇక్కడ విచారణ చేస్తున్నారు. అయితే తెలంగాణ నుంచి ఇప్పటి వరకు 3 సార్లు అధికారులు వచ్చి తమ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ నుంచి వస్తున్నటువంటి అధికారులు స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ పోలీసు యంత్రాంగానికి ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడంతో ఇక్కడ వివాదంగా మారి గొడవలు చెలరేగి 2 రాష్ట్రాల సమస్య తీవ్రతరం అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈసారి ఎప్పుడు వచ్చినా కూడా ముందస్తుగా పోలీసులకి రెవెన్యూ శాఖ సమాచారం అందిస్తే మేము సహకరిస్తాము, తమ భూములు అప్పచెప్పేందుకు మేము కూడా హైకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారం కూడా మేము ఫాలో అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎటపాక రెవెన్యూ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తానికి 2 ప్రభుత్వాలు ఈ అంశం మీద కూర్చోవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్రం కూడా జోక్యం చేసుకుని స్థానికంగా ఉన్నటువంటి పురుషోత్తపట్నం, ఎటపాక, అదేవిధంగా గొండాల, ఈ కన్నాయిగూడెం మరొక గ్రామం ఈ ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం దిశగా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీకాంత్.
గణేష్, అంటే నిజానికి అటు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతిసారి భద్రాచలం అంశం వచ్చేసరికి ఒక రాజకీయమైనటువంటి అంశంగానే మారుతుంది, రాజకీయాస్త్రంగానే మారుతుంది. మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇట్లాంటి పరిస్థితులు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి నాయకులు భద్రాచలం రాముడిని ఆంధ్రాలో కలపాలి, ఆంధ్రాకి ఇవ్వాలని చెప్పేసి వస్తున్నటువంటి డిమాండ్స్ కానీ, లేదు భద్రాచలం తెలంగాణ సొంతం, ఎందుకంటే రాష్ట్రం విభజించినప్పుడు, సో ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైనటువంటి టైంలో అఫ్ కోర్స్ ఇది నిజాం కాలంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి, సో ఇప్పుడు ఓ సంవత్సరం ఆలస్యంగా స్వాతంత్రం వచ్చినా కానీ ఇక్కడ అప్పటి నుంచి చూసుకుంటే కనుక భద్రాచలం పూర్తిగా కూడా అఫ్ కోర్స్ ఆ గోదావరి ఏజెన్సీ ఏరియా మొత్తం కూడా హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఓవరాల్ గా చూస్తే ఎక్కడ చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధం లేకుండా తెలంగాణలోనే భద్రాచలం రాముడు ఉన్నాడు, భద్రాచలం భూములకు సంబంధించినటువంటి అంశం ఉంది. సో విభజనలో వచ్చినటువంటి కొన్ని లోపాల వల్ల, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈరోజు రాముడు ఒకవైపు అయ్యారు, రాముడు భూములు ఒకవైపు అయినటువంటి పరిస్థితి. సో దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి ఇన్ డెప్త్ గా వెళ్తే. బట్ ఇప్పుడు ఏమైనా కేంద్రం చొరవ తీసుకొని, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది, రాముడి సిద్ధాంతంతోనే రాజకీయాలు చేస్తారు కాబట్టి ఇప్పటికే ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది రామచంద్రరావును, రాముడికి దిక్కేది, రాముడి విషయంలో ఏం చెప్తారు రెస్పాండ్ కమ్మని చెప్పేసి. ఏమైనా ఇనిషియేట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా గణేష్? రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు తిరుపతి వంటి ప్రముఖ దేవాలయం ఉంది, తెలంగాణకు కూడా ఖచ్చితంగా ఒక ప్రముఖ దేవాలయం ఉండాలి. అందులోనూ శ్రీరాముడి భద్రాద్రి కూడా మా తెలంగాణ ప్రాంతంలోనే ఉంది కాబట్టి తెలంగాణ ప్రాంతానికి భద్రాద్రిని కేటాయించాలని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా బలంగా ఫైట్ చేయడంతో ఆ భద్రాద్రిని తెలంగాణ ప్రాంతానికే అప్పుడు కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వాల పాలనలోనే శ్రీరాముడి యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భం. కానీ పురుషోత్తపట్నంలోనే శ్రీరాముడి యొక్క భూములు ఎక్కువగా ఉండడం జరిగింది. 1350 ఎకరాల శ్రీరాముడికి భూమి ఉంటే అందులో 889 ఎకరాల మెజారిటీ భూమి ఈ పురుషోత్తపట్నంలో ఉండడం, అది కూడా ఆంధ్రప్రదేశ్ లో విలీనం కావడంతో కొంత సమస్య ఏర్పడడం జరిగింది. దీని మీద గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమిత్ షాని కలిసి కూడా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే వాడివేడిగా రాజకీయం కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కలుస్తారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది చూడాల్సి ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కరెస్పాండెంట్ స్వామి కూడా ఇదే అంశం పైన మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో భద్రాచల రాముడి భూములకు సంబంధించినటువంటి వివాదం మరొకసారి తెరపైకి వచ్చింది. సో ఏదైతే పురుషోత్తపట్నంలో ఆక్రమణలకు గురవుతున్నాయి, అక్కడ ఇండ్లు కట్టుకుంటున్నారు, అక్కడికి ఈవో వెళ్తే ఈవో పైన దాడులు చేస్తున్నారు. సో ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఏమైనా భద్రాచలం రాముడి విషయంలో, రాముడి భూముల విషయంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని కూడా ప్రశ్నిస్తోంది. సో ఇప్పటికైనా ఆ 5 గ్రామాలు తెలంగాణలో కలిసేటువంటి అవకాశం ఈసారైనా చూడొచ్చా? రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళు అవుతుంది, ఎట్లా చూడొచ్చు స్వామి? శ్రీకాంత్, ఒకవైపు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వెంటనే జరిగిన తీవ్ర పరిణామాలు ఒకటి, పోలవరం ముంపు మండలాలు ఉన్నటువంటి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడంతో కూడా ఇప్పుడు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి మధ్య జరిగినటువంటి తొలి కాన్ఫ్లిక్ట్ నిలవడంతో అది అలాగే కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి గోదావరి నదినే ఒకవైపు బార్డర్గా చెప్పడంతో కూడా ఒకవైపు భద్రాచలం పట్టణంలో ఒకవైపు కొంత భాగం తెలంగాణలో ఒకవైపు దాని సరిహద్దు ప్రాంతాలంతా కూడా ఆంధ్రలో ఉండడంతో కూడా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీంతో దాని పక్కనే ఉన్నటువంటి 4-5 గ్రామాలను పూర్తిగా తెలంగాణలో విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ గత కొద్ది కాలంగా వినబడుతుంది. వాళ్ళంతా కూడా పూర్తి యాక్సెస్ అంతా కూడా వాళ్ళ చదువులు అన్ని విద్య అంతా కూడా ఒకవైపు వారికి సంబంధించిన సామాజిక సంబంధాలు అన్నీ కూడా తెలంగాణతో ఉంటాయి. కానీ ఇప్పుడు వాళ్ళు టెక్నికల్గా ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండడంతో కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీంతో ఇప్పుడు కొత్తగా భద్రాచలం రామాలయం సంబంధించినటువంటి భూములంతా కూడా హిస్టారికల్గా మొదటి నుంచి కూడా తానిషా కాలంలో ఒకవైపు కంచర్ల గోపన్న ఈ గుడిని నిర్మించిన నాటి నుంచి కూడా ఇది తెలంగాణకు సంబంధించి కుతుబ్షాహీల కాలం నుంచి కూడా తెలంగాణతోని సంబంధం ఉన్నటువంటి ఈ ఆలయం సంబంధించి ఒకవైపు కుతుబ్షాహీ రాజులు, నిజాం రాజులంతా కూడా మొదటి నుంచి కూడా భద్రాచలం రామయ్య కళ్యాణోత్సవాలకు తలంబ్రాలు పంపడం లాంటి ఒక పురాతన ఆనవాయితీ కొనసాగుతుంది. ఆ తర్వాత ఇది బ్రిటిష్ జమాన్లోకి వచ్చేసరికి బ్రిటిషర్స్ దీన్ని ఒకవైపు సెంట్రల్ ప్రావిన్స్లో, ఇప్పుడైతే మధ్యప్రదేశ్ లాంటి సెంట్రల్ ప్రావిన్స్లో దీన్ని కొంత ఏరియాలో అందులోకి వెళ్ళడంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత 1956 తర్వాత తెలంగాణ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా అది పూర్తిగా తెలంగాణ ప్రాంతంలోకి రావడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ 5 గ్రామాలు ఉన్నటువంటి
ఉన్నటువంటి రామాలయం భూములన్నీ కూడా ఆక్రమణకు గురవుతుండడం కూడా కొంత ఘర్షణకు తావిస్తుంది. రీసెంట్గా భద్రాచలం ఈవో ఆ పురుషోత్తమపట్నం గ్రామంలో అక్రమణకు గురవుతున్నటువంటి భూముల విషయం రక్షణ కోసం వెళ్లిన సందర్భంగా అక్కడ స్థానికులకు ఒకవైపు దేవాలయ సిబ్బందికి ఘర్షణ తలెత్తింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలు ఒకవైపు తెలంగాణ అధికారులు ఒకవైపు ఘర్షణ పడే పరిస్థితులు పడి భద్రాచలం దేవాలయ ఈవో ఒకవైపు స్ఫూతప్పే పరిస్థితులు నెలకొన్నది. అప్పటి నుంచి కూడా భద్రాచలం టెంపుల్ సంబంధించిన ఇష్యూలో ఈ 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని చెప్పేసి డిమాండ్ అయితే రోజు రోజుకు ఊపందుకుంటుంది. రీసెంట్గానే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా ఈ విషయం సంబంధించి ఆంధ్రప్రదేశ్కు ఒకవైపు అల్టిమేటం ఇస్తున్నట్టుగా మాట్లాడడం జరిగింది. 5 గ్రామాల కోసం మేము అవసరమైతే మాకు కురుక్షేత్రం లాంటి పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మాట్లాడడం ఏదైతే ఉందో ఇది కొంత పొలిటికల్గా ఇంటెన్సిఫై చేసే పరిస్థితి నెలకొని ఉన్నది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు రాముడు జపం చేసేటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు భూముల విషయంలో ఇంత ఘర్షణ జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుని ఒకవైపు కేటీఆర్ ఈరోజు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి తలెత్తింది. దీంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏంటని తీసుకుని 7 గ్రామాలను అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు ఇప్పించినటువంటి 7 మండలాలను ఇప్పించినట్టుగానే ఇప్పుడు 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలి. అప్పుడే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా సమస్యలు సాల్వ్ అవుతాయి అనేది కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ సంఘాలను కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. రీసెంట్ గానే ఇదే అంశం సంబంధించి ఒకవైపు ఆ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా కేంద్రాన్ని విజ్ఞప్తి చేసే పరిస్థితి వచ్చింది. శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ స్వామి. సో భద్రాచల రాముడి విషయంలో, రాముడు భూముల విషయంలో జరుగుతున్నటువంటి వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఎంతవరకు ఇది సెటిల్ చేస్తుంది, ఎంతవరకు ఇట్లాంటి గొడవలు జరగకుండా చూస్తుంది, ఇప్పటికైనా రాముడు భూములు రాముడికి చెందుతాయా లేదంటే కబ్జాదారుల చేతుల్లో ఆక్రమణలకు గురవుతాయా? కేంద్ర ప్రభుత్వం జై శ్రీరామ్ అన్నటువంటి నినాదాన్ని చేస్తున్నటువంటి క్రమంలో సో భద్రాచల రాముడి విషయంలో కేంద్రం ఎట్లాంటి చొరవ తీసుకోబోతోంది, ఆ 5 గ్రామాల పరిస్థితి ఏమిటి అన్నది ఇక కేంద్రం చేతుల్లోనే ఉంది. చూద్దాం ఎట్లాంటి నిర్ణయం రాబోతోంది. ఇది ఇంకా ఎంతకాలం రాజకీయ అంశంగా మారుతుంది, రాజకీయ ఆయుధంగా మారుతుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే. కీప్ వాచింగ్ ఐ న్యూస్.